హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా 777 టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతా 777 టారోట్ని. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి మే మంత్ ఓవరాల్ ఎనర్జీ రీడింగ్స్. ఓకే, సో మే మంత్లో మీకు ఓవరాల్గా ఎనర్జీ ఎలా ఉండబోతుంది అండ్ వాట్ టు ఎక్స్పెక్ట్. ఓకే, సో మే మంత్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే టాపిక్ మీద చూడబోతున్నాం. సో ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ గైడెన్స్. మే మంత్ ఓవరాల్ ఎనర్జీ రీడింగ్స్, వాట్ టు ఎక్స్పెక్ట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూవర్స్. మా వ్యూవర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మంత్లో? ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ గైడెన్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూవర్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ గైడెన్స్ ఫర్ మై వ్యూవర్స్. మే మంత్ ఓవరాల్ ఎనర్జీ రీడింగ్స్, వాట్ టు ఎక్స్పెక్ట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూవర్స్. థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో ఈ మంత్ మీకు చాలా చాలా పాజిటివ్గా ఉండబోతుంది. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ వ్యాండ్స్, గుడ్ ఎనర్జీ, ది ఎంపరస్. కరెక్ట్ గైడెన్స్. సో ఇంకా కార్డ్స్ అన్నీ తీసి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో మీరు కనుక ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ కావాలంటే వాట్సాప్కి రావచ్చు. అండ్ ఎవ్రీడే మనకి లైవ్ సెషన్స్ అనేటివి ఉంటాయి ఈవినింగ్ 8 PM. ఓకే, ద ఫూల్ కార్డ్. ఓకే, డెత్ కార్డ్. సో కార్డ్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంది. ఓన్లీ ద థింగ్ ఇస్ మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది డెక్ 8 ఆఫ్ కప్స్ వచ్చింది. సమ్ ఎమోషనల్ డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి మీ లైఫ్లో. సో అవి మర్చిపోలేకపోతున్నారు. సో దానివల్ల మీ ఎనర్జీ అనేది స్పాయిల్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఓవరాల్ ఎనర్జీ ఏంటి అంటే మీకు విక్టరీయే ఉంది ఈ మంత్లో. ఓకే, సో ప్లీజ్ నీడ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ కన్ఫ్యూజన్స్. సో మీ మైండ్లో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే యూ నీడ్ టు ట్యాకిల్ దట్ కన్ఫ్యూజన్స్. ఓకే, సో ఆ కన్ఫ్యూజన్స్ మీద వర్క్ చేసి మీరు ఒక మంచి డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ మనీ పరంగానే కన్ఫ్యూజన్స్ అనేటివి ఏర్పడుతున్నాయి. ఓకే, సో కెరీర్ని మీరు సరిగా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ప్యాషనేట్గా ఉన్నారు వర్క్ చేయటంలో, బట్ సమ్వేర్ మీకు ఏదో ఒక ఎనర్జీ అనేది డ్రాగ్ చేస్తుంది. ఓకే, సో దానివల్ల మీరు డ్రాబ్యాక్ అవుతుందన్నమాట మీ ఎనర్జీ. ఓకే, సో ఓవరాల్గా ఎనర్జీ అయితే చాలా పాజిటివ్గా ఉంది. మీరు ఎక్కడైతే హార్డ్ వర్క్ చేస్తారో అక్కడ మీకు పెంటికల్స్ అనేది అట్రాక్ట్ అవుతుంది, అబాండెన్స్ అట్రాక్ట్ అవుతుంది. సో విక్టరీ అనేది ఉంది. ఎక్కడెక్కడైతే మీకు రికగ్నిషన్ కావాలో కెరియర్ వైజ్ కానీ, జాబ్లో కానీ, ప్రమోషన్స్ కానీ, ఎక్కడైనా సరే మీకు విక్టరీ అనేది ఉంది. ఓకే, సో సపోర్టింగ్ అనేది రాబోతుంది. ఈ మే మంత్ ఓవరాల్ ఎనర్జీ చాలా సూపర్గా ఉంది. ఓకే, సో యు ఆర్ లైక్ ఎంప్రెస్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఓకే, సో ఐ మీన్ కెరీర్లో అయినా సరే ఎక్కడైనా సరే మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారు. ఓకే, సో బాస్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. సో యూ విల్ బీ హ్యాండ్లింగ్ గ్రేట్ వే. ఓకే, సో అన్నీ కూడా ఒక ఎంప్రెస్ లాగా మీరు డీల్ చేయడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఎవరెవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు, కొత్తగా జాబ్లో జాయిన్ అవుతున్నారో మీకు ఒక న్యూ జర్నీ అనేది స్టార్ట్ అవబోతుంది. ఓకే, ఒక న్యూ జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నారు మీరు. టేకింగ్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్. మీరు ముందుకైతే వెళ్తారు డెఫినెట్గా. అండ్ యూ విల్ బీ క్రియేటింగ్ గ్రేట్ ఎనర్జీ అరౌండ్ యూ. ఓకే, సో మీరు ఒక మంచి ఎనర్జీని, వైబ్ని అట్రాక్ట్ చేస్తారు. సో మీ చుట్టుపక్కల పీపుల్ చాలా సపోర్టివ్గా ఉంటారు. అండ్ యూ విల్ బీ హ్యావింగ్ బ్యాలెన్సింగ్ అయితే చేయలేకపోతారు, బట్ ఆ బ్యాలెన్సింగ్ చేసే వ్యక్తి మీతో ఫ్రెండ్షిప్ చేయడం అలాగా జరుగుతుందన్నమాట. సో దట్ మే బీ విమెన్ ఆర్ మెన్ who will be helping you out in the ideas or else in the work, any of your works places. ఓకే, సో ఓవరాల్గా ఎనర్జీ అయితే చాలా బాగుంది. సో మంచి చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా కనిపిస్తూ ఉందన్నమాట ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ ద ఓవరాల్ ఎనర్జీ ఆఫ్ ది కెరియర్. అండ్ లవ్ వైజ్ చూసినట్టయితే డెఫినెట్గా విక్టరీ అనేది ఉంది. ఇంతకాలం చాలా వెయిట్ అనేది ఉండింది. సో పెంటికల్స్లో బ్యాలెన్స్ వచ్చాక రిలేషన్షిప్ని ముందుకు తీసుకొని వెళ్దాము అనేవాళ్ళు ఉన్నారనమాట. ఓకే, సో వన్స్ ఈ పెంటికల్స్ కనుక మీకు బ్యాలెన్స్ అయితే డెఫినెట్గా మీరు ముందుకైతే వెళ్తారు. ఓకే, సో ఎమోషనల్గా చాలా లోలో ఉన్నారు, కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మీ మైండ్లో. సో నీడ్ టు క్లియర్ ఆల్ ద కన్ఫ్యూజన్స్. ఓకే, సో యూ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. మీకు కెపబిలిటీ ఉంది, మీకు
మంచి కేపబిలిటీ ఉంది. ఏదైనా కూడా సాధించగలుగుతారు మీ లైఫ్లో. ఓకే, అబాండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు, మనీని అట్రాక్ట్ చేస్తున్నారు. ఓకే, లాట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ కూడా రాబోతుంది. ప్రాస్పెరిటీకి దారి అనేది కనపడుతుంది మీకు ఈ మంత్లో. ఓకే, సో ఓవరాల్ ఎనర్జీ అనేది చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. సో నో నీడ్ టు వరీ అట్ ఆల్. ఓకే, న్యూ రిలేషన్షిప్స్ ఉంటాయి, న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవుతాయి, న్యూ అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, బాండింగ్స్ ఇంతకుముందు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా మళ్ళీ కమ్యూనికేట్ అవుతారు మీ పార్ట్నర్తో. ఓకే, సో ఒక యాక్షన్ తీసుకోవటం అనేది కనపడుతుంది ఇక్కడ ఓవరాల్గా. ఓకే, సో యూ విల్ బీ ద ఎంప్రెస్ ఫర్ యువర్ పార్ట్నర్ అండ్ యూ విల్ బీ ద ఎంపరర్ ఫర్ యువర్ పార్ట్నర్. ఓకే, దిస్ ఇస్ వైస్ వర్సా ఎనర్జీ ఫర్ బోత్ ఆఫ్ ది కేసెస్. ఓకే, సో ఇది ఎనర్జీ ఈరోజుది. అండ్ ఎనర్జీ ఒరాకిల్ డెక్తో ఓవరాల్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. అండ్ వాట్ టు ఎక్స్పెక్ట్, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్ ఎనర్జీ మే మంత్ ఎలా ఉంది. థ్యాంక్ యూ. వావ్, అచీవ్మెంట్స్, డెఫినెట్గా కంప్లీషన్స్, రివార్డ్స్. ఎక్కడైతే కంప్లీషన్స్, విక్టరీ అయితే ఉంది కదా, సో రికగ్నిషన్ అనేది వస్తుంది, డెఫినెట్గా కంప్లీషన్ జరుగుతుంది. ఓకే, రివార్డ్స్ వచ్చే చోట రివార్డ్స్ దొరుకుతాయి. అండ్ లెర్నింగ్ అ న్యూ పాత్, ఎవరైతే న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా మీరు ఒక కొత్త పాత్నే ఎంచుకుంటారు. అండ్ యూ విల్ బి లెర్నింగ్ ఇన్ దట్ పాత్, ఆ పాత్లో మీరు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ ద హిడెన్ ట్రూత్, సంథింగ్ అన్నోన్. సో ఏవైతే హిడెన్ థింగ్స్ ఉన్నాయో దానివల్లే మీరు చాలా లోలో కనిపిస్తున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో అవన్నీ కూడా రివీల్ అవుతాయి ఈ మే మంత్ ఎండింగ్ కల్లా. ఓకే, సో నో నీడ్ టు వరీ అట్ ఆల్, జస్ట్ సరెండర్ ఇట్ టు ద డివైన్, ఎవ్రీథింగ్ యూ విల్ బీ గెట్ ఎవ్రీథింగ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, వావ్, నేచర్, స్పిరిట్స్ అండ్ 4 ఎలిమెంట్స్. సో యూనివర్స్ ఈజ్ సపోర్టింగ్ యూ అ లాట్. సో యూనివర్స్ మీ వెంటనే ఉంది కాబట్టి నో నీడ్ టు వరీ, జస్ట్ సరెండర్ ఇట్ టు ద డివైన్, ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద డివైన్ అనుగ్రహంతోనే మనకు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, సో నేచర్ అనేది మీకు సపోర్టివ్గా ఉంది కాబట్టి, న్యాయం అనేది మీ వైపే ఉంది కాబట్టి మీకు అన్నీ దొరుకుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఎనర్జీ, వావ్, జర్నీ గైడ్స్. సో ట్రావెల్ కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ, ట్రావెల్ అనేది ఉంది. ఆ ట్రావెల్లో కూడా విక్టరీ అనేది చూస్తారు మీరు. చేంజ్ ఇన్ లొకేషన్ కనిపిస్తుంది ప్రమోషన్ వైజ్. ఎవరైతే నాకు పలానా చోటకి బదిలీ కావాలి అని అనుకుంటున్నారో అది సక్సెస్ఫుల్గా ఈ మంత్ ఎండింగ్ కల్లా జరుగుతుంది. ఓకే, సో ఇది 5 కార్డ్స్. అండ్ మూనాలజీ ఎనర్జీతో మే మంత్ ఓవరాల్ ఎనర్జీ చెక్ చేద్దాం. ఓకే, వాట్ టు ఎక్స్పెక్ట్ మే మంత్లో ఓవరాల్ ఎనర్జీ, వాట్ టు ఎక్స్పెక్ట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ గైడెన్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, please give me the correct guidance. Thank you God, thank you universe. Okay, so first, నథింగ్ ఈజ్ యట్ సెట్ ఇన్ స్టోన్. ఇంకా మీరేమి కూలిపోలేదు. ఓకే, ఇంకా చాలా ఉంది లైఫ్ ముందు మనకి. సో ఎస్, మీకు అన్ని చేంజెస్, పాజిటివ్ చేంజెస్ అనేటివి రాబోతున్నాయి. ఓకే, సో నో నీడ్ టు వరీ అట్ ఆల్. నెక్స్ట్ కార్డ్, బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. ఏదైతే జరగదు అని అనుకుంటున్నారో అందులో బిలీవ్ అనేది ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ కార్డ్ వచ్చేసి యూ అండ్ యూ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్. సో డెఫినెట్గా మీరు మీ పార్ట్నర్ ఇద్దరు చాలా సేఫ్గా ఉన్నారు. యూనివర్స్ ఈస్ బ్లెస్సింగ్ యూ బోత్ ఆఫ్ యూ. ఓకే, అండ్ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. డెఫినెట్గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా న్యూ స్టార్ట్ అయితే ఉంటుంది రిలేషన్షిప్స్లో. ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ సర్చింగ్ ఫర్ యువర్ పార్ట్నర్, న్యూ రొమాంటిక్ సైకిల్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. ఓకే, ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి న్యూ బిగినింగ్స్, ఎవరైతే రిలేషన్షిప్ అగైన్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా న్యూ ఫ్రెష్ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. మీ మైండ్లో ఉన్న చెత్త అంతా డిలీట్ చేయమని యూనివర్స్ మీకు మెసేజ్ అయితే ఇస్తుందన్నమాట. సో మే మంత్ ఓవరాల్ ఎనర్జీ అనేది చాలా చాలా పాజిటివ్గా ఉంది. సో నో నీడ్ టు వరీ అట్ ఆల్. సో పాస్ట్ని హోల్డ్ చేయకుండా యూ నీడ్ టు లెట్ గో ఎవ్రీథింగ్, జస్ట్ వర్క్ ఆన్ యువర్ వర్క్స్. ఓకే, సిన్సియర్గా ట్రూత్ఫుల్గా వర్క్ చేశారంటే ప్రాస్పెరిటీ, అబాండెన్స్ అన్నీ కూడా మీకు అట్రాక్ట్ అవుతుంది. ఓకే, సో పెంటికల్స్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అనే థాట్ని కూడా వదిలేసేయండి. ఓకే, ఎమోషనల్గా లోగా ఉంటే మెడిటేషన్ అనేది చేసుకోండి. ఓకే, సో మీ దగ్గర అన్ని 8 కప్స్ ఉన్నాయి చూసారా. సో అన్నీ మీరు సాధించేశారు, బట్ మీకు సాటిస్ఫాక్టరీ లేదు. సో యూ నీడ్ టు సీక్ గైడెన్స్ విత్ ఇన్ యూ. అంటే మీ లోపల మీరు ఒక సోల్ సర్చింగ్ అనేది ఇంకా వెతుకుతూ ఉన్నారనమాట. ఓకే, సో మీకు ఏది రెజనేట్ అవుతుందో అది మీ లైఫ్లో మీరే వెతుక్కోవాలి. ఓకే, సో మెడిటేషన్ చేయండి, డెఫినెట్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, మీ ఇంట్యూషన్ ఎప్పుడైతే హీల్ అవుతుందో అప్పుడే మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది లైఫ్లో. ఓకే, సో ఇది ఓవరాల్ ఎనర్జీ. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, Ketha777 టారోట్ని. ఓకే, సో ఇది ఈరోజు యొక్క వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.